ప్రతిపక్షంలో ఉన్నాడు బెదిరిస్తే వచ్చి చెప్పేస్తారా? జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎలిసిట్ ది పాసిబిలిటీ. సార్ ఒకటండి, దీని మీద మాట్లాడే ముందు ఇందాక అంశం మీద ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏం మాట్లాడాను అన్నది కూడా వినకుండా నేను అన్న మాటలు అన్నానంటూ గత కొన్ని డిబేట్లు చూస్తాను. శ్రీకాంత్ గారు ఈ కంటిన్యూస్ గా ఇదే పద్ధతి నేనేం మాట్లాడుతున్నా కూడా వింటలేదు, నేను అన్న మాటలు అన్నానని చెప్పి నా మీద దాడి చేయటం, వ్యక్తిగతంగా నన్ను దూషించడం, ఇది పరిపాటిగా అయిపోయిందని. అందుకని మీ ద్వారా మీ కోఆర్డినేటర్స్ కి విజ్ఞప్తి చేస్తున్నాను, ఆయన పిలుచుకుంటే మీ ఛానల్ పిలుచుకోండి, ఆయన పిలిచినప్పుడు మాత్రం నన్ను పిలవద్దు. ఎందుకంటే అసలు వినే ఎదుటోడు ఏం చెప్తున్నారు మీరు కూడా చెప్తున్నా వినే పరిస్థితి లేదు. సో దయచేసి నా రిక్వెస్ట్ మీ కోఆర్డినేటర్కి. ఒకటి. రెండు, మీ యొక్క అంశం ఏదైతే చెప్పారో అత్యంత దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి ఘటన అండి. ఇప్పుడు 18వ తారీఖు జరిగింది. 18వ తారీఖు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి, ఇప్పుడు ఇందాక కూడా నేను స్టార్టింగ్ లో చెప్పాను, జడ్జిమెంట్ లో ఏం రాస్తుందని కూడా చెప్పాను. నిమ్మకాయల దుర్గారావు అన్నది ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారన్న కూడా జడ్జిమెంట్ లో రాస్తుంది. సో మొదటి ఇప్పుడు జరిగిన ప్రమాదమే, ఇంటెన్షన్ చేశారని ఎవరు అనట్లేదు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఏ రకంగా మనం రెస్పాండ్ అవ్వాలి? జడ్జి గారి జడ్జిమెంట్ లో రాసిన కాపీలోనే మాజీ ముఖ్యమంత్రి గారి సిబ్బంది అది తీసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయారని చెప్పన్నారు. సో కనీసం అక్కడ స్పందించి, మానవత్వంగా స్పందించి ఫోన్ చేసి లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తే 108 చేయటం, ఇటువంటిది ఏమీ చేయలేదు. ఇది బాధాకరం. ఒక అంశం. ఇప్పుడు 18వ తారీఖు ఇచ్చిన ఫిర్యాదు ఏంటి? 2 వారాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడి బయటకు వచ్చాక వారు చెప్తున్న మాటలేంటి? నిజంగా ఇప్పుడు వారు చెప్తున్న మాటలు ఆ వీడియో కూడా చూస్తే వారు ఏమంటున్నారంటే, మేరీ గారు, మా ఆయన ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడారు, నా పేరు చెప్పారు, మా పిల్లల పేరు చెప్పారు, అందరి పేర్లు చెప్పారు, అంబులెన్స్ లో ఏదో జరిగింది అంటున్నారు. ఇప్పుడు మొదటి మౌలికమైన ప్రశ్న ఏమొస్తుందంటే, సింగయ్య గారు ఆసుపత్రిలో జాయిన్ అయినాక అంబులెన్స్ లో బయటకి ఎక్కడికి వెళ్ళారా, లేకపోతే అంబులెన్స్ లోంచి వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా? ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత పోలీసులు అంబులెన్స్ పిలిచి అంబులెన్స్ లో తీసుకువెళ్లి గుంటూరు జనరల్ హాస్పిటల్ చేర్చినాక మేరీ గారు అన్నారు నాతో మాట్లాడారన్న. మరి అంబులెన్స్ లో ఏదో చేసి ఉంటే మీతో ఎవరు మాట్లాడతారు? జీజీహెచ్ గుంటూరులో మీతో ఎవరు మాట్లాడారు? మరి అంబులెన్స్ లో జరిగిపోయి అక్కడే అయిపోయి ఉంటే మరి ఆసుపత్రిలో ఎవరు మాట్లాడారు మీతో? సింగయ్య గారి శవం మాట్లాడిందా? అంటే స్క్రిప్ట్ చూడండి ఎంత బ్యాడ్ స్క్రిప్ట్ ఉందో. పాప ఆవిడ అటుపక్క ఇటుపక్క చూసుకుంటూ కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిందితుడిగా ఉన్నారు ఈ కేసులో, ఆయన ఏటుగా ఉన్నారు. ఒక నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పిలిపించుకొని మాట్లాడి నేను మీకు 10 లక్షలు ఇస్తాను, లేదా అక్కడ ఉన్న ప్రెస్ లో కూడా చెప్పారు పక్క నుంచి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా హామీ ఇచ్చారు, ఉద్యోగాలు చూసుకుంటాను, ఆ పిల్లలది కుటుంబం మొత్తం చూసుకుంటానని చెప్పి ఆయనే చెప్తారు ప్రెస్ మీట్ లో పక్కన అతను. మరి ఇంత ప్రలోభానికి గురి చేయించి తప్పుడు సాక్ష్యం ఆ దళిత విధవరాలతో పాప మహిళతో చెప్పించారా? అవి ఎంత భయపడుతూ ఏదో అంటే నా ప్రశ్న మీకు సార్, మై క్వశ్చన్ ఈస్ వెరీ స్పెసిఫిక్. మీరు చెప్పిన అన్ని అంశాలతో నేను ఏకీభవిస్తాను. రవికిరణ్ గారు నాది ఒకటే ఒక ప్రశ్న. మీరు చెప్పిన అన్నింటితో నేను ఏకీభవిస్తాను. కానీ ప్రతిపక్ష నాయకుడు పిలిపిస్తే బెదిరిపోయేంత పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా, ఆంధ్రప్రదేశ్లో? బెదిరించకపోవచ్చు అండి, మనం చెప్పలేదు అక్కడ ఏం జరుగుతుందో. ప్రలోభాలు ఇప్పుడు చాలా పేదవాళ్ళు అండి, వాళ్ళని నేను తప్పట్ను, ఆ పేద మేరీ నేను తప్పట్ను. వాళ్ళ భర్త పోయారు, ఏదో రకంగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుల్లో ఉన్నారు, గతంలో ఆవిడ చెప్పారు, మా పిల్లలు చదువుకు కూడా ఇబ్బంది పడుతున్నాం అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేము జనసేన పార్టీ అని మేము వైసీపీ పార్టీ, మేము పార్టీ నాయకులు అని చెప్తున్నారు. వాళ్ళ నాయకుడు పిలిచి అష్యూరెన్స్ ఇచ్చి కొంత 10 లక్షలు ఆల్రెడీ ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారో లేదో నాకు తెలియదు, ఉద్యోగాలు హామీ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు వ్యతిరేక స్టేట్మెంట్ ఇప్పుడే ఎందుకు చెప్పారు? నా ప్రెసిడెంట్ వాసుదేవన్ గారు ఈ రకమైన స్టేట్మెంట్ 2 వారాల తర్వాత ఎందుకు ఇచ్చారు? ముందే ఎందుకు చెప్పలేదు? 2 వారాల నుంచి ఎందుకు చెప్పలేదు? మీ అంబటి రాంబాబు గారు, మీ జిల్లా అధ్యక్షులు అందరూ మీ దగ్గరకు వచ్చారు కదా, మీరు వైసీపీ నేతలే కదా, మరి మీ నేతలకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం? జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చాకే ఎందుకు చెప్తున్నారు అన్నది మౌలికమైన ప్రశ్న. అలాగే ఆవిడ చెప్పిన దాంట్లో కూడా ఎక్కడ పొందడం లేదు. ఆ అంబులెన్స్ లో జరిగిందంటారు, ఆసుపత్రికి వెళ్ళి మాట్లాడిందంటారు. పైపెచ్చు ఇప్పుడు సమస్య ఏంటంటే, జూలై 1వ తారీఖు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంటర్న్ స్టే ఇచ్చారు ఎఫ్ఐఆర్ మీద, మీరు ఇన్వెస్టిగేషన్ చేయొద్దని. ఇప్పుడు మేరీ గారు చెప్తున్న మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, కంపల్సరీ నేను అడుగుతున్నాను, చేయాలి. ఎందుకంటే ఆవిడ యొక్క సందేహాలు నివృత్తి చేయాలి.
మరి జడ్జి స్టే ఇచ్చారు కాబట్టి ఆ స్టేని జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకుంటూ ఈ రకంగా 2వ తారీఖు నాటకం ఆడారా? లేకపోతే పోలీసులు కొత్తగా ఎఫ్ఐఆర్ ని బుక్ చేయొచ్చా? ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ ని స్టే చేసిన ఎఫ్ఐఆర్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సార్, ఇప్పుడు ఒకటి కొత్తగా ఎఫ్ఐఆర్ ఇస్తారా? ఇవన్నీ లాజికల్ గా మీరు చెప్పేవన్నీ కరెక్టే రవికిరణ్ గారు. ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. రవికిరణ్ గారు, లాజికల్ గా మీరు చెప్పేవన్నీ కరెక్టే. ఇలా తడబడుతూ ఈ అటు ఇటు చూస్తూ ఆవిడ మాట్లాడే దానిపైన మీకు సందేహాలు రావడంలో ఎలాంటి ఇది లేదు, దాన్ని సందేహించక్కర్లా. మీకు వ్యాలిడ్ లాజిక్ మీరే లేవనెత్తింది. బట్ ఒక నిరక్షరాస్యురాలైన దళిత మహిళ కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు సహజంగానే కొంత ఆ ప్రదేశాన్ని ఆకలింపు చేసుకొని మాట్లాడే క్రమంలో కొంత ఆందోళనకు గురవటం జరగచ్చు. కానీ గౌరవనీయులైన ఎస్పీ గారు 4 రోజుల ముందు ఒక మాట, 4 రోజుల తర్వాత ఇంకో మాట ఎట్లా చెప్తారు? ఈజ్ అ లర్న్డ్ మ్యాన్ కదా. మరి ఆయన మీద ఏమన్నా ఒత్తిడి ఉందా? ఇప్పుడు ఈవిడ మీద జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి ఉందండి, మీరు అన్నదంతా పూర్తిగా ఏకీభవిస్తా. మరి ఆయన మీద ఎవరు ఒత్తిడి ఉందండి? ఎస్పీ గారి మీద. నేను అందుకే అంటున్నాను సార్, లోత్ మేరీ గారు చెప్పిన అంశాలు కొట్టేద్దని కూడా చెప్పాను నేను లాస్ట్ లో. దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలంటున్నాను. అవసరమైతే కొత్త ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అంటున్నాను. విచారణ, ఎందుకంటే ఉన్న ఎఫ్ఐఆర్ కోర్టు స్టే చేసింది కాబట్టి దాంతో ఇన్వెస్టిగేషన్ ముందు చేయలేరు కాబట్టి కొత్త ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆవిడ చెప్పిన వాళ్ళు వాస్తవం ఉందో లేదో. మీరు కొత్త ఐడియాలు ఏమాకండి. వాళ్ళు పోలీసులు ఊవిళ్ళూరుతూ ఇంకో 10 సెక్షన్లు పెట్టి చేస్తారు. ఇప్పుడు మీరు ఐడియాలు ఇస్తే పోలీసులు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు ఇంకో 10 సెక్షన్లు పెడతారు వాళ్ళు. అడగదు సార్, ఆవిడ లోకేష్ గారు వచ్చారు, 50 మంది వచ్చారు, లోకేష్ గారిని కూడా చెప్పారు కదా. మరి రాష్ట్ర మంత్రివర్యుల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నప్పుడు దానిలో వాస్తవం ప్రజలకు తెలవాలి కదా సార్. ఆ ఎఫ్ఐఆర్ స్టే చేసి ఇన్వెస్టిగేషన్ చేయని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ఇంకో కొత్త ఎలిగేషన్ చేస్తే మరి సార్, నాకు అంటే టెక్నికల్ గా ఒక డౌట్. మీరు లీగల్ గా పరిజ్ఞానం ఉంది కాబట్టి సార్, లీగల్ గా పరిజ్ఞానం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. సాంకేతిక అంశాలు నాకు అవగాహన లేక అడుగుతున్నాను. ఇప్పుడు ఎస్పీ గారు పరస్పర భిన్నమైన ప్రకటనలు చేయడానికి కూడా కోర్టు తప్పబడితే అవకాశం ఉందా? ఇప్పుడు ఎస్పీ గారు ఆ రోజు 18వ తారీఖే ప్రెస్ మీట్ పెట్టేసి హడావుడిగా ఒక విషయం చెప్పి ఆ తర్వాత మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను. నేనేది ఏంటంటే ఎస్పీ గారు కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరగాలి, కొంతవరకు జరగాలి, ప్రాథమికంగా కొంత జరగాలి. బట్ ఆయన్ని మిస్లీడ్ చేసింది ఎవరు అన్నది కూడా బయట రావాలి. ఏదేంటంటే ఎస్పీ గారు చెప్పింది ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారు, అది ఏ రకంగా తప్పుడు సమాచారం వచ్చింది, దాని మీద కూడా బయటకు రావాలి వాస్తవాలు. ఎందుకంటే దీనిలో ఎవరో ఏదో కాన్స్పిరసీ చేశారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళే, ఎందుకంటే వీడియో స్పష్టంగా కనబడుతుంది, అది ఏఐ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అన్నారు. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అది ఫోరెన్సిక్ నివేదిక కూడా వచ్చింది కరెక్టే అని చెప్పేసి. అంటే జడ్జిమెంట్ లో కూడా జడ్జి గారు రాశారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సిబ్బంది బయటకు దిగి వారి పక్కన పెట్టారని. అంత జరిగినప్పుడు కూడా తప్పుదారి పట్టించింది ఎవరు? అంత స్పష్టంగా కనిపించిన కూడా ఎస్పీ గారు తప్పుదారి పట్టించింది ఎవరు? అది కూడా బయటకు రావాలండి. అదే బయటకు రావాలంటే ఎవరో ఒకరు కేసు పెట్టాలి కదా. ప్రభుత్వం ఏమన్నా మరి దాని మీద తిరిగి విచారణకి డిఐజీ ఆయన పైన ఆఫీసర్ని ఏమన్నా విచారణ అధికారిగా నియమించే అవకాశం ఉందా? ఎందుకంటే కూటమిలో తెలుగుదేశం దారి, మీదో దారి, జనసేన దారి కనిపిస్తుంది. అట్లీస్ట్ ఇలాంటి అంశాల్లో అయినా ఉమ్మడిగా ఒక కార్యాచరణ ఏదో పెట్టుకొని, లేదు అసలు వివరాలు బయటకు, మీరు నిజాయితీగా మాట్లాడుతున్నారు, మీ పార్టీ మీరు మాట్లాడుతున్నారు, అడగండి, ప్రభుత్వాన్ని అడగండి, హోంమంత్రి గారిని అడగండి, ఎస్పీ గారు ఎందుకు అట్లా మాట్లాడారో విచారణ జరిపించండి ఒక ఉన్నతాధికారి చేత అడగండి, క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు లూర్దు మేరీ అంటే మీకు ఆవిడ పాపం ఇన్నోసెంట్ కాబట్టి ఆవిడ ఏం మాట్లాడినా దాన్ని మనం క్వశ్చన్ చేస్తూ దాంట్లోంచి ఇట్లా బోల్డ్ అంటే ఇన్ఫరెన్స్లు బయటికి తీస్తూ మాట్లాడుతున్నాం. హౌ అబౌట్ ఎస్పీ గారు? అదేనండి, ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ కూడా సమంజసంగా లేదు. ఎస్పీ గారు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏమన్నారు, నేను ఆ రోజు నా దగ్గర ఉన్న సమాచారం చెప్పాను, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వచ్చాక ఎక్కువ సమాచారం వచ్చింది, అది షేర్ చేస్తానని చెప్పి అన్నారు. సో దాని మీద కూడా స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. విచారణ I__ విచారణ, ఎస్పీ గారు ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది దాని మీద కూడా విచారణ జరిపించండి. విచారణ అంటే పెద్ద నేరపూరిత విచారణ ఏం కాదు. డిఐజీ గారు, ఐజీ గారు, ఆ రేంజ్ ఐజీ గారు ఎవరో ఒకరిని చేతి పిలిపించి ఏం సార్ ఎందుకు ఇలా మాట్లాడారు, మీరు వివరణ ఇవ్వండి అని అడిగినా మర్యాదగా ఉంటుంది కదా. అంతవరకు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని. శ్రీకాంత్ గారు ఇంకొక అంశం, ఈవీఎంల మీద మీరు మాట్లాడారండి. సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, దొంగలు పడ్డ 6 నెలలకు మీరు వెళ్ళి ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడటం అంటే ఏంటి? వాట్ ప్రాంప్టెడ్? హఠాత్తుగా మీరు ఎలక్షన్ కమిషన్ని కలవటం వెనక మీకున్న ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఈవీఎం గురించి మీరు అడిగారు, దాన్ని మాట్లాడే ముందు ఒక చిన్న విషయం, మన సింగయ్య గారి మృతి గురించి ఒకసారి మాట్లాడి దాంట్లోకి వెళ్దాం సార్. ఇప్పుడు సింగయ్య గారి మృతిని చాలా కూటమి ప్రభుత్వం నిజంగా బాధాకరం. ఎవరు చనిపోయినా కూడా, అంటే నేను మన డిబేట్ లో కూడా చెప్పా,
వాళ్ళు ఏదైనా చేస్తే గాంధీలుగా చిత్రీకరిస్తున్నారు. ఈ పక్క మేము ఎవరన్నా పోతే పరామర్శించినా, ఎవరన్నా చనిపోయినా, మా కార్యకర్తల పైన గాడ్సేలు, వాళ్ళు దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ బీజేపీ గారు పాపం ఏమైనారంటే, కొన్ని రోజులైతే వారు వీరు, వీరు వారు అవుతారనేది కొంచెం ఏదో ఒక పూర్వకాలం సామెత ఉంది. ఆ తెలుగుదేశం బాటలు వీళ్ళు కూడా వాళ్ళ యొక్క నీతి, నిజాయితీ, నిబద్ధతను వదిలిపెట్టి అటాకింగ్ కు మొదలు పెట్టారు. అంటే చేతగాని తనంలో అటాకింగ్ వస్తుంది అనమాట. ఆ అటాకింగ్ మొదలు పెట్టారు. కానీ ఇంతకుముందు ట్రూత్ ల్యాబ్, మన ఇది ల్యాబ్ గురించి ఒకటి చెప్పారు, ఫోరెన్సిక్ ల్యాబ్ గురించి అని చెప్పారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ గురించి వచ్చిన ఒక ఇది అక్కడ ఉన్నటువంటి ఈ ల్యాబ్ కు గాంధీ అనేటువంటి ఒక ఐజీ గారు ఉండేవారు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కు. ఇప్పుడు వారు ట్రూత్ ల్యాబ్స్ అని ఇంకోటి పెట్టారు. ఇప్పుడు వారు పోలీసు సలహాదారులు కూడా అంటే ఇటువంటి ఆయన పోలీసు దానికి సలహాదారుడుగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ఇటువంటి దీన్ని నమ్మచ్చా అని అడుగుతున్నాను. ఇంతకుముందు చెప్పారు కిరణ్ గారు కూడా మాట్లాడుతూ, ఇప్పుడు 3500 ఇది 3 టన్నులు ఉండే వెహికల్, అది అంత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, దాని కింద